హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఐరన్ మ్యాన్ 2 సినిమా కథను పూర్తిగా తెలుసుకుందాం. ఏం చేస్తున్నావు? రోడీ సూట్ ని అదుపులోకి తెస్తున్నాను. ఐరన్ మ్యాన్ 2 2008లో విడుదలైన ఐరన్ మ్యాన్ సినిమాకు సీక్వెల్. ఈ సినిమా 2010లో విడుదలైంది మరియు ఇది MCUలో అవెంజర్స్ బిల్డప్ కు ఒక ముఖ్యమైన భాగం. ఈ సినిమాలో టోనీ స్టార్క్ తన ఐరన్ మ్యాన్ సూట్ ను ఉపయోగించి ప్రపంచాన్ని కాపాడే క్రమంలో అతని వ్యక్తిగత జీవితంలోని సమస్యలు, శత్రువులు మరియు ప్రభుత్వ ఒత్తిడితో ఎలా పోరాడతాడనే విషయం చూపించారు. సినిమా మొదటి సీన్ రష్యాలో ప్రారంభమవుతుంది. ఇవాన్ వాంకో అనే ఒక శాస్త్రవేత్త తన తండ్రి ఆంటన్ వాంకో చనిపోవడాన్ని చూస్తాడు. ఆంటన్ వాంకో ఒకప్పుడు హోవార్డ్ స్టార్క్ తో కలిసి ఆర్క్ రియాక్టర్ టెక్నాలజీపై పనిచేస్తాడు. కానీ అతను ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించడంతో అతన్ని అమెరికా నుండి బహిష్కరించారు. ఇప్పుడు ఇవాన్ తన తండ్రి మరణానికి టోనీ బాధ్యుడిగా భావిస్తూ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయిస్తాడు. ఇవాన్ తన తండ్రి ఆర్క్ రియాక్టర్ బ్లూ ప్రింట్స్ ను ఉపయోగించి తన సొంత ఆర్క్ రియాక్టర్ ను తయారు చేస్తాడు మరియు దాంతో శక్తివంతమైన ఆయుధాలను సృష్టిస్తాడు. ఇదిలా ఉంటే అమెరికాలో టోనీ స్టార్క్ తన ఐరన్ మ్యాన్ గుర్తింపును ప్రపంచానికి వెల్లడించిన తర్వాత స్టార్ ఇండస్ట్రీస్ స్టార్క్ ఎక్స్పోను ప్రకటిస్తాడు. ఈ ఎక్స్పో ఒక సంవత్సరం పాటు జరిగే టెక్నాలజీ ప్రదర్శన. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణలను ప్రదర్శిస్తుంది. కానీ టోనీ జీవితంలో అన్ని సాఫీగా సాగటం లేదు. అతని ఆర్క్ రియాక్టర్లోని పల్లాడియం అతని శరీరాన్ని విషపూరితం చేస్తోంది మరియు అతను నెమ్మదిగా మరణిస్తాడు. ఈ విషయాన్ని అతను ఎవరితోనూ పంచుకోడు, కానీ అతని ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. టోనీ స్టార్క్ మరో సమస్య ఏంటంటే అమెరికన్ ప్రభుత్వం అతని ఐరన్ మ్యాన్ సూట్ ను తమకు అప్పగించమని ఒత్తిడి చేస్తుంది. సెనేటర్ స్టర్న్ టోనీ సూట్ ను సైన్యానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు, ఎందుకంటే అది ఒక ఆయుధంగా భావిస్తారు. కానీ టోనీ ఈ సూట్ తన సొంత సృష్టి అని, దాన్ని ఎవరికీ ఇవ్వనని గట్టిగా చెప్తాడు. ఈ సన్నివేశంలో టోనీ తన హాస్యం మరియు తెలివితేటలతో సెనెట్ ను ఎదిరిస్తాడు. ఇది సినిమాలో ఒక హైలైట్ అని చెప్పాలి. ఇదే సమయంలో టోనీ స్టార్క్ కు వ్యాపార రంగంలో కూడా పోటీ ఎదురవుతుంది. జస్టిన్ హ్యామర్ ఇండస్ట్రీస్ అధిపతి టోనీని ఒక పోటీదారునిగా భావిస్తాడు. హ్యామర్ తన సొంత ఆయుధాలను తయారు చేసి ఐరన్ మ్యాన్ సూట్ కు సమానమైన టెక్నాలజీని సృష్టించాలని కోరుకుంటాడు. అతను ఇవాన్ వాంకోతో జతకట్టి టోనీని ఓడించేందుకు ప్రణాళిక వేస్తాడు. సినిమాలో ఒక ముఖ్యమైన సన్నివేశం మొనాకో గ్రాండ్ ప్రిక్స్ రేస్ లో జరుగుతుంది. టోనీ తన మరణం దగ్గరలో ఉందని తెలిసి జీవితాన్ని ఆస్వాదించడానికి ఈ రేస్ లో పాల్గొంటాడు. అక్కడ ఇవాన్ వాంకో తన ఆర్క్ రియాక్టర్ ఆధారిత ఎలక్ట్రికల్ విప్స్ తో టోనీపై దాడి చేస్తాడు. ఈ దాడిలో ఇవాన్ దాదాపు టోనీని ఓడిస్తాడు. కానీ టోనీ తన ఐరన్ మ్యాన్ సూట్ ను ఉపయోగించి ఇవాన్ ను ఓడిస్తాడు. ఇవాన్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ ఈ ఘటన టోనీకి ఒక హెచ్చరికగా ఉంటుంది. ఇవాన్ ను జైలు నుండి తప్పించడానికి హ్యామర్ సహాయం చేస్తాడు. హ్యామర్ ఇవాన్ ను తన కంపెనీలో చేర్చుకొని ఐరన్ మ్యాన్ సూట్ కు సమానమైన డ్రోన్లను తయారు చేయమని చెప్తాడు. కానీ ఇవాన్ కు తన సొంత పథకం ఉంది. అతను హ్యామర్ ను మోసం చేసి డ్రోన్లను తన నియంత్రణలో ఉంచుకుంటాడు. టోనీపై ప్రతీకారం తీర్చుకోవటానికి ఉపయోగిస్తాడు. టోనీ స్టార్క్ ఈ సినిమాలో చాలా వ్యక్తిగత సమస్యలతో పోరాడతాడు. అతని ఆరోగ్యం క్షీణిస్తున్నందున అతను తన కంపెనీ CEO బాధ్యతలను పెప్పర్ పాట్స్ కు అప్పగిస్తాడు. ఇది అతని మరియు పెప్పర్ మధ్య సంబంధానికి మరింత బలపరుస్తుందని చెప్పాలి. కానీ అదే సమయంలో టోనీ తన మరణ భయంతో ఒంటరిగా ఉంటాడు. అతను తన సన్నిహిత స్నేహితుడు జేమ్స్ రోడ్స్ తో కూడా గొడవ పడతాడు, ఎందుకంటే రోడీ టోనీ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నాడని భావిస్తాడు. ఈ సమయంలో నిక్ ఫ్యూరీ షీల్డ్ డైరెక్టర్ టోనీ జీవితంలోకి తిరిగి వస్తాడు. అతను టోనీకి తన తండ్రి హోవార్డ్ స్టార్క్ గురించి కొన్ని రహస్యాలు వెల్లడిస్తాడు. హోవార్డ్ ఒకప్పుడు షీల్డ్ స్థాపక సభ్యుడు మరియు అతను ఆర్క్ రియాక్టర్ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేయడానికి కొన్ని ఆధారాలను వదిలిపెట్టాడు. టోనీ ఈ ఆధారాలను ఉపయోగించి ఒక కొత్త మూలకాన్ని సృష్టిస్తాడు. ఇది అతని ఆర్క్ రియాక్టర్లోని పల్లాడియం సమస్యను పరిష్కరిస్తుంది. ఈ కొత్త మూలకం అతని జీవితాన్ని కాపాడుతుంది మరియు అతనికి కొత్త శక్తిని ఇస్తుంది. సినిమా క్లైమాక్స్ స్టార్క్ ఎక్స్పోలో జరుగుతుంది. ఇవాన్ వాంకో హ్యామర్ ఇండస్ట్రీస్ డ్రోన్లను నియంత్రించి టోనీపై దాడి చేస్తాడు. ఈ దాడిలో రోడీ తన వార్ మిషన్ సూట్ లో టోనీకి సహాయం చేస్తాడు. ఈ యాక్షన్ సీక్వెన్స్ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది, ఎందుకంటే టోనీ మరియు రోడీ కలిసి డ్రోన్లను ఓడించటానికి ప్రయత్నిస్తారు. చివరగా టోనీ మరియు రోడీ ఇవాన్ ను ఓడిస్తారు. కానీ ఇవాన్ తన సూట్ లోని స్వీయ విధ్వంస ఫీచర్ ను యాక్టివేట్ చేస్తాడు. దీంతో ఎక్స్పోలో పెద్ద పేలుడు జరుగుతుంది. టోనీ మరియు రోడీ ఈ పేలుడు నుంచి తప్పించుకుంటారు.
సినిమా ముగింపులో టోనీ మరియు పెప్పర్ తమ సంబంధాన్ని మరింత బలపరుస్తారు. టోనీ తన ఆరోగ్య సమస్యను పరిష్కరించుకొని మళ్ళీ ఐరన్ మ్యాన్ గా తన బాధ్యతలు స్వీకరిస్తాడు. నిక్ ఫ్యూరీ టోనీని అవెంజర్స్ ఇనిషియేటివ్ లో చేరమని కోరతాడు, కానీ టోనీ దానికి పూర్తిగా సిద్ధంగా లేడని చెప్తాడు. అయినప్పటికీ ఈ సినిమా అవెంజర్స్ సినిమాకు ఒక ముఖ్యమైన బిల్డప్ గా పనిచేస్తుంది. ఐరన్ మ్యాన్ 2 MCUలో ఒక ముఖ్యమైన సినిమా. ఇది టోనీ స్టార్క్ పాత్రను మరింత లోతుగా అన్వేషిస్తుంది. అతని వ్యక్తిగత సమస్యలు మరియు హీరోగా అతని పరిణామాన్ని చూపిస్తుంది. ఈ సినిమా షీల్డ్ మరియు అవెంజర్స్ ఇనిషియేటివ్ ను మరింత పరిచయం చేస్తుంది. ఇది భవిష్యత్ MCU సినిమాలకు పునాది వేస్తుంది. రాబర్ట్ డౌనీ జూనియర్ నటన, యాక్షన్ సీక్వెన్స్లు మరియు సినిమా హాస్యం ఈ సినిమాను అభిమానులకు ఒక గొప్ప అనుభవంగా మార్చాయి. సో ఫ్రెండ్స్, ఇది ఐరన్ మ్యాన్ 2 సినిమా యొక్క పూర్తి ఎక్స్ప్లెనేషన్. ఈ సినిమా ఒక సూపర్ హీరో యాక్షన్ మూవీగా మాత్రమే కాకుండా టోనీ స్టార్క్ యొక్క వ్యక్తిగత పోరాటాలను చూపించే ఒక ఎమోషనల్ జర్నీగా కూడా పనిచేస్తుంది. మీరు ఈ సినిమా ఒకవేళ చూసి ఉంటే మీకు ఇష్టమైన సన్నివేశం ఏది కామెంట్స్లో తెలియచేయండి. మరియు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.